నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను మీ అరుణ. మారుతున్న కాలంతో పరిగెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించక అనేక మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో ప్రధానమైనవి వెన్నునొప్పి, నడునొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్, కాలంతో పాటే సయాటికా ఈ నొప్పులకు ప్రధాన కారణాలు. మరి వీటికి కారణాల గల సమస్యలకి సంబంధించి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉందా, ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ గారు వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. మీకు నడుము నొప్పి, మెడ నొప్పికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు చాలామంది బ్యాక్ పెయిన్, నడునొప్పి ఇదే అంటూ ఉంటారు కదా, అసలు నడునొప్పి అంటే ఏంటి? ఒకటండి, స్పైన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే మన జీవనానికి వెన్ను అనేది పునాది లాంటిది. అంటే ఇక్కడ పునాది అని అన్నాము. ఎందుకు ఈ ఫౌండేషన్ అంటున్నాము వెన్నుని అని అంటే, మన బ్రెయిన్కి మన బాడీకి బ్రిడ్జ్ లాంటిది ఈ స్పైన్. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి రెండిటికి అనుసంధానంగా పనిచేసేది వెన్నుముక. ఈ వెన్నుముక ఆరోగ్యంగా ఉందనుకోండి, ఇఫ్ బ్యాక్ ఈజ్ స్ట్రాంగ్, ఇఫ్ బ్యాక్ ఈజ్ హెల్దీ, యూ విల్ హ్యావ్ ఎ హెల్దియర్ లైఫ్. అంటే మన వెన్నుముక ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం కూడా పూర్తి ఆరోగ్యం, అంటే ఓవరాల్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని అర్థం. సో ఇలాంటి వెన్నుముకని మనం ఏం చేస్తున్నాము, మన కూర్చునే విధానాలే కానివ్వండి, లైఫ్ స్టైల్ విధానాలే కానివ్వండి, తీసుకునే పోషకాహారాలే కానివ్వండి, వీటన్నిటిలో తేడా తీసుకురావడం వల్ల మనకు వెన్ను మీద ఎక్సెసివ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దాంతో వెన్ను నొప్పి అనే ఒక లక్షణంగా కనబడుతూ ఉంటుంది. అంటే వెన్ను నొప్పి అని అన్నప్పుడు అది హోల్ స్పైన్ అనే అర్థం. అంటే ఓన్లీ నడుము నొప్పో, లేకపోతే మెడ నొప్పో, లేకపోతే మధ్యలో నొప్పో కాదు, ఎక్కడ నొప్పి వచ్చినా వెన్నులో అని వెన్ను నొప్పి అని అంటూ ఉంటాం. సో ఈ వెన్ను నొప్పి మనం అలక్ష్యం చేసినట్లయితే, అంటే లేదా కరెక్ట్ అయినటువంటి జీవన విధానాలు పాటించినట్లయితే, కరెక్ట్ అయినటువంటి ఆహారాలు తీసుకున్నట్లయితే, కరెక్ట్గా కూర్చోకుండా ఉన్నట్లయితే, పోస్చర్ సరిగ్గా పాటించినట్లయితే, అప్పుడు ఈ వెన్ను నొప్పి కాస్త వెన్ను నొప్పి రోగంగా మారిపోతుంది. ఆ వెన్ను రోగాన్ని కూడా మనం అలక్ష్యం చేస్తే అది వెన్ను రోగ సమూహంగా కూడా మారిపోతుంది. అంటే మనం చిన్నగా వచ్చిన నొప్పిని అలక్ష్యం చేస్తే మంచానికి కట్టిపడేసేటువంటి వెన్ను రోగ సమూహంగా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది మెడ నొప్పి, వెన్ను నొప్పి రెండు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. సో మెడ నొప్పి వచ్చినప్పుడు వెన్ను మీద ప్రెజర్ చూపించిద్ది అంటారా? కాన్సెప్ట్ ఏంటంటే, స్పైన్లో మనకి ఒక 5 పార్ట్స్ ఉంటాయి. అంటే మనకు ఈజీగా అర్థం చేసుకోవాలి, ఎక్కడ నొప్పి వస్తుంది అని తెలుసుకోవాలి అని అంటే, ఒక మెడలో ఉండేటువంటి స్పైన్ని సర్వైకల్ స్పైన్ అంటాము. దాంట్లో 7 వర్టిబ్రేలు ఉంటాయి. మధ్యలో ఉన్న స్పైన్ని థొరాసిక్ స్పైన్. లైన్లో ఉన్నారు సార్ లక్ష్మి గారు అనంతపురం నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. నడుము నొప్పి ఒక 1 వీక్ నుంచి మా హస్బెండ్ కు ఎక్కువ అయింది సార్ నడుము నొప్పి. ఓకే. తను వ్యవసాయ పని చేస్తుంటారు. ఒక 1 వీక్ నుంచి తగ్గడం లేదు. పూర్తి చివర్లో నొప్పి ఎక్కువ ఉందని అంటున్నారు సార్. ఏదైనా బరువు ఎత్తినా కూడా నొప్పి ఎక్కువ ఉందని అంటున్నారు సార్. కింద పడ్డారమ్మా? ఏమన్నా దెబ్బ తగిలిందా? ఎట్లా, ఎందుకు స్టార్ట్ అయింది? ఏం లేదు సార్, అది అది మూటలు ఎత్తుకోవడంలో ఇబ్బంది పడ్డారంట సార్. అప్పటి నుంచి నొప్పిగా ఉంది అని అంటున్నారు. ఒకటమ్మా, అంటే ఆల్రెడీ అగ్రికల్చర్ చేస్తున్నారు, మూటలైతే అలవాటు ఉంది అని అంటే ఇది ఈ రోజు వచ్చిన ప్రాబ్లం అయితే కాదమ్మా. ఎందుకంటే మనం అనుకుంటాము మూటలు ఎత్తాము, ఈరోజే ఏదో బరువు ఎత్తాము, ఈరోజే నొప్పి వచ్చింది అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎప్పటి నుంచో ఆ వెన్ను మీద ప్రెషర్ పడి ఆ రోజు మూటలు ఎత్తడం వల్ల, ఆ రోజు మనం బరువు ఎత్తడం వల్ల బయటపడిందే కానీ మూలం ఎప్పటి నుంచో ఉండుంటుంది. కాకపోతే దీన్ని ఏంటంటే మనము మూల కారణాన్ని ఎక్కడుంది అనేది తెలుసుకొని దానికి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు తగ్గుతుంది. మన వెన్నులో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటారు. అంటే కారణాన్ని తెలుసుకోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్లే. వారమే అయిందంటున్నారు,
అక్యూట్ బ్యాక్ పెయిన్ దానంతలో అదే తగ్గిపోతుంది ఒక 10 రోజులలో. ఒకవేళ తగ్గకపోతే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్. మా డాక్టర్స్ మీ కాల్ తీసుకుంటారు. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. అనంతపురం అంటున్నారు కాబట్టి కర్నూలులో కూడా మనకు బ్రాంచ్ ఉంది. 27వ తారీఖు నేను కర్నూలులో కూడా ఉంటాను. అక్కడికి ఒకసారి మీ హస్బెండ్ని తీసుకురండి, చూసేసి ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఇదంతా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడొచ్చమ్మా. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ అశోక్ గారు లైన్లో ఉన్నారండి. అశోక్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఎప్పటి నుంచి అండి? దాదాపు 1 సంవత్సరం నుంచి వస్తుంది. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే వార్మప్ చేస్తున్నాను. ఓకే, వార్మప్ చేస్తూ కవర్ చేస్తున్నానండి. మీరేం పని చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తానండి. ఏం పని? కూలి పని చేస్తానండి. కూలి పని చేస్తారు. ఓకే, మరి వార్మప్స్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. దీంట్లో ఒక డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, DEALS ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. డి అంటే డైట్ మేనేజ్మెంట్ చేయాలి, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, మీ స్పైన్ ఎలా ఉంచాలి అనేదాన్ని కరెక్ట్గా స్టడీ చేసి దాన్ని పాటించాలి. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా పాటిస్తేనే మీకు ఉన్న ప్రాబ్లం తగ్గుతుంది. లేని వాళ్ళకి, స్పైన్ ప్రాబ్లం లేని వాళ్ళకి, అంటే వెన్నునొప్పి లేని వాళ్ళకి కూడా వెన్ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ కంపల్సరీగా పాటించాలి. అంటే మీ జీవన విధానాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు మీరు మారితే రేపొద్దున మీకు వెన్నునొప్పి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వెన్నునొప్పి ఆల్రెడీ ఉంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా, సర్జరీ దాకా వెళ్లకుండా ఉండాలి అని అంటే ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ఆ డీల్స్ ఫ్రేమ్వర్క్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్. మా వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ రాజేష్ గారు అండి, రాజమండ్రి నుంచి. రాజేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి సార్. నమస్కారం అండి. నాకు 4 సంవత్సరాలు పట్టండి కాల్ అండి సార్. ముడుకు మీద చాలా నొప్పి వచ్చిందండి. ఏ తగిలిందో మరి ఏటో నాకు జ్ఞాపకం లేదు. ఎప్పటి నుంచి అండి? 4 సంవత్సరాలు పట్టండి. మరి 4 సంవత్సరాల నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది ఉంటుంది, ఒక్కొక్కసారి తగిలిపోద్దండి, కరాలు మంటది. పిక్కలు గట్టిగా పట్టేస్తాయా? పిక్కలు గట్టిగా పట్టేస్తాయా? ఒకటి పట్టడం కాదండి, ఇది కరాలు మంటది, ఏదో ఇరిగిపోయినట్టుగా. మీకు షుగర్ ఉందా అండి? లేదండి, షుగర్ బీపీ ఏమీ లేదు. ఎంత మీ వయసు? 51. ఏం పని చేస్తారు? ఏం కూరగాయలు బండి మీద అమ్ముతారండి. ఓకే. వెనకాల నరం నొక్కుంటే, నడుములో కనుక నరం నొక్కుంటే తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి ఒకటి అతి పొడవైన నరం ఉంటుంది. దీన్నే సయాటిక్ నర్వ్ అంటారు. L4 L5 దగ్గర నరం నొక్కుంటే ఈ కాలంతా పాకేటువంటి సయాటికాకి దారితీస్తుంది. సయాటికా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే కంప్రెషన్ ఏర్పడుతుంది, నరం ఇరిటేట్ అవుతుంది, అండ్ నరం ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. మీరు చెప్పే జలధరింపులు కూడా వస్తాయి, అంటే షాక్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అంటారు, అవి కూడా వస్తాయి. కాబట్టి మూలానికి చికిత్స చేయాలి. మూలానికి చికిత్స చేయాలంటే మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చెప్పాలి. రాజమండ్రి అంటున్నారు, విజయవాడలో కూడా మాకు బ్రాంచ్ ఉంది. 20వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, అక్కడికి ఒకసారి వచ్చి కలవండి. మీ ప్రాబ్లం ఎంతనో, ఏ స్టేజ్లో ఉందో తెలుసుకొని దాన్ని బట్టి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం కాలర్స్తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే కారణం చెప్తున్నారు వెన్నునొప్పికి. అసలు వెన్నునొప్పికి ఎన్ని రకాలు ఉంటాయి? బేసిక్గా మనం ఆలోచించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పిన క్లాసిఫికేషన్ ప్రకారం ఎక్కడ ఏ పార్ట్లో మనకి పెయిన్ వస్తుంది అనే దాన్ని బట్టి మెడలో వస్తే సర్వైకల్ పెయిన్ అని, మధ్యలో వస్తే థొరాసిక్ పెయిన్ అని,
దాని కింద వస్తే లంబార్ పెయిన్ అని, కింద వస్తే సాక్రల్ పెయిన్ అని, తోక దగ్గర వస్తే కాక్సిజియల్ పెయిన్ అని, ఇలా ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. అదే టైం పీరియడ్ని బట్టి మనం క్లాసిఫికేషన్ చేస్తే అక్యూట్ బ్యాక్ పెయిన్ అని, అంటే ఒక నెల నుంచి మనల్ని బాధ పెడుతుంది, దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. నెల నుంచి 3 నెలల దాకా బాధ పెడుతుంది, దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నుంచి 6 నెలల దాకా బాధ పెడుతుంది, దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలల నుంచి మనల్ని దీర్ఘకాలంగా బాధపడుతుంది, దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే టైం పీరియడ్ని బట్టి, స్టేజ్ని బట్టి ఉంటుందండి. ఇంకొకటి సింపుల్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది, క్రానిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది, కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. అంటే మంచానికి కట్టిపడేసేటువంటి వెన్ను నొప్పిగా రూపాంతరం కూడా చెందుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ గోపి గారు ఉన్నారండి ఖమ్మం నుంచి. గోపి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో సార్ నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు గోపి నిశాంత్ అండి. చెప్పండి సార్. మేడం సార్, నా మమ్మ పేరు కటగుడు గారి. మా అమ్మకి ప్రాబ్లం అండి, అదే నాది మోకాలు నొప్పులు వస్తున్నాయండి. ఓకే, అదే 8 years నుండి మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఎంత అమ్మగారి వయసు? అమ్మగారి వయసు అండి 50 ఉంటుందండి. ఓకే, కింద పడ్డారా? దెబ్బ తగిలిందా? ఎట్లా? కింద ఏం పర్లేదండి. మోకాల దగ్గర వాపు వచ్చిందా? కరకరలాడే శబ్దం వస్తుందా? మోకాలు టీబీ మోకాలు అడిగినాయండి బాగా కొంచెం. ఎక్స్రేలు ఏమైనా చేయించారా? ఏ స్టేజ్ అని చెప్పారు? విజయవాడలో ఎక్స్రే చూపించామండి. ఇప్పుడు మామూలుగా కాళ్ళకి మామూలుగా కాళ్ళకి రాసుకుంటున్నారండి, ఆవు నూనె అయ్యని కలిపి రాసుకుంటున్నారు. అలా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాతపూర్ణ ధృతి స్పర్శ శోధ సంధిగత అనిలే ప్రసరణ ఆకుంచనయో ప్రవృత్తిశ్చ సవేదన అంటాం. అంటే మోకాళ్ళల్లో వచ్చే నొప్పిని సంధివాతం అంటాం. అక్కడ వాపు వస్తుంది, ఎరుపెక్కుతుంది, లోపల కరకరలాడే శబ్దం వస్తుంది, మోకాలు పైకి కిందికి జరపాలంటే కష్టం అవుతుంది, నొప్పితో కూడుకొని ఉంటుంది. అలాంటి దాన్ని సంధివాతం అంటాము. ఆ సంధివాతం తగ్గాలి అని అంటే దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఓన్లీ మందులు ఇచ్చి మంచి చేసేది ఉంటుంది, చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని మంచి చేసుకునేది ఉంటుంది, బయటికి ఆయిల్ రాసుకొని మంచి చేసుకునేది ఉంటుంది. కానీ 50 ఏళ్ళు అంటున్నారు, వాతకాలంలో ఉన్నారు కాబట్టి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ చేస్తేనే తగ్గుతుంది. బయటికి ఏదో ఆయిల్ రాసుకుంటే తగ్గేది కాదు. మీరు విజయవాడలో మాకు బ్రాంచ్ ఉంది, దగ్గర మీకు విజయవాడ బ్రాంచ్ అయితే అక్కడికి ఒకసారి రండి, మా డాక్టర్స్ ఉన్నారు. అమ్మగారిని చూశాక తన శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ డెఫినెట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారండి. ఓకే డాక్టర్ గారు, అసలు L4, L5 అంటే ఈ సమస్యలు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? మనము పుట్టుకతో స్పైన్ ఒక ఎస్ ఆకారంలో కలిగినటువంటి స్పైన్తో పుడుతూ ఉంటాం. దాంట్లో 3 వంపులు కలిగి ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ ఒక 2 వంపులు మాత్రం అలాగే ఉండిపోతాయి. అది ఒకటి మెడలో తీసుకుంటే C5, C6 అంటాము, నడుములో తీసుకుంటే L4, L5 అంటాం. ఈ 2 మనకు వీక్ పాయింట్స్ అన్నమాట. 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ నిటారు స్పైన్ని కలిగి ఉన్న మనిషిగా ఏదైతే ఎవల్యూషన్ చెందామో అప్పుడు 2 వీక్ పాయింట్లు ఏర్పడ్డాయి. అక్కడ L4, L5 అనేది కూడా ఒక వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్ దగ్గర నర్వ్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడే ప్రెషర్ ఎక్కువగా పడుతుంటుంది. అక్కడే ఇంకా చెప్పాలంటే మన అపెండిసైటిస్ కానివ్వండి, సిజేరియన్ సెక్షన్స్ కానివ్వండి, ఏ స్పైనల్ అనెస్థీషియా ఇవ్వాలన్నా అదే ప్లేస్లో మనకి స్పైనల్ అనెస్థీషియా కూడా ఇస్తుంటారు. అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ వీక్ పాయింట్ ఉన్న దగ్గర మళ్ళీ డ్యామేజ్ జరగడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి సయాటిక్ నర్వ్ కంప్రెస్ అయిపోయి కాలంతా పాకే సయాటికా, వెన్నునొప్పి వీటన్నిటికీ దారితీస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, నెక్స్ట్ రామాంజనేయులు గారు ఉన్నారండి వైజాగ్ నుంచి. రామాంజనేయులు గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. రామాంజనేయులు గారు. హలో సార్ నమస్కారం అండి, మాట్లాడండి. హలో నమస్తే అండి సార్. చెప్పండి సార్. అదే సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. 60 years సార్ నాది. ఓకే. అది సార్, ఇప్పుడు కాలు లెఫ్ట్ లెగ్ సార్, ఫుట్ వచ్చేసి తిమ్మిరిగా అది కొంచెం స్పర్శ లేకుండా ఉన్నట్టు తిమ్మిరిగా ఉంటుంది సార్. ఎప్పటి నుంచి అండి? ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్. ఏమన్నా ఎక్స్రే, ఎంఆర్ఐ ఏమైనా చేయించారా? డాక్టర్లను కలిసారా? కలిసాను సార్. ఈ మధ్య న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గర 3 months నుంచి ట్రీట్మెంట్కి వెళ్తున్నాను సార్. ఏమన్నారు ఆయన? ఏమన్నారంటే ఇప్పటి వరకు మెడిసిన్ ఇచ్చారు సార్. మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్కి ఏమీ తగ్గలేదు సార్. ఓకే. తగ్గకపోతే ఆయన ఏమన్నారంటే MRI స్కాన్ చేయించాలన్నారు సార్. ఓకే. అది వాళ్ళు సార్ 18,000 ఎంత వద్దన్నారు సార్. అది
ఎంఆర్ఐకి 18,000 ఎందుకు అవుతుందండి? 7,000 ఎంఆర్ఐ కూడా ఉంది. ఓకే, సో ఏదేమైనా మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ. సార్ ప్రతి ఒక్క ఎంఆర్ఐ కరెక్ట్ అయినది కాదండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎంఆర్ఐలో చాలా ఎక్కువగా కనబడవచ్చు, మీకు అసలు లక్షణాలే ఉండకపోవచ్చు. మీ ఎంఆర్ఐలో అసలు ఏమీ కనబడకపోవచ్చు, ఏమీ ఉండకపోవచ్చు, కానీ మీకు లక్షణాలు ఎక్కువగా కనబడవచ్చు. ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ చేయడం కాదు, మీకు ట్రీట్మెంట్ చేయాలి. శరీరానికి, మీ శరీర ధర్మానికి మనం వాల్యూ ఇచ్చి మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి వచ్చే లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ ఎంఆర్ఐలకు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎంఆర్ఐలకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎక్స్రేలకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేశారండి. సో కరెక్ట్ అయినటువంటి శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకొని, శరీర ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఆయుర్వేదంలో ప్రకృతి పరీక్ష అని ఉంటుంది. మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకునే పద్ధతులు ఉంటాయి. దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు అని ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా పాటించి అవన్నీ తెలుసుకొని దాని ద్వారా మీ వ్యాధి తీవ్రతను కూడా అసెస్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404971819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా vardhanayurveda.com అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా బుక్ యువర్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. అక్కడైనా అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. మీరు వైజాగ్ అంటున్నారు, దగ్గర విజయవాడ బ్రాంచ్ అవుతుంది. అక్కడికి కూడా నేను కూడా వస్తూ ఉంటాను. 20th అక్కడ ఉంటాను. అక్కడికి వచ్చైనా నన్ను కలవచ్చండి. నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ గారు అండి. విశ్వనాథ్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. సార్ చెప్పండి. అది L4 L5 క్రష్ అవుతా ఉంది సార్. తర్వాత అపోలో హాస్పిటల్లో చూపించాను. ఓకే, క్రష్ అంటే అక్కడ మధ్యలో ఇది వస్తుంది కదా కొద్దిగా. ఎంత వచ్చిందంట, ఎంత క్రష్ అయిందంట, అదేమైనా చెప్పారా? అది అంటే కొద్దిగా ఉంది, అది తగ్గాలంటే ఇప్పుడు ఈ టైంలో ఆపరేషన్ అనేది వద్దు. ఎంత సార్ మీ ఏజ్? 65. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. నేను ఎంఆర్ఐ చేయించుకున్నా, నాకు కూడా డిస్క్ బల్జ్ ఉండొచ్చు. ఓకేనా? అలా అని ప్రతి డిస్క్ బల్జ్కి సర్జరీ చేయడము, ప్రతి డిస్క్ బల్జ్కి ట్రీట్మెంట్లు, పెద్ద పెద్ద ఇన్వాసివ్ ప్రొసీజర్లు చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీ శరీర ధర్మాన్ని బట్టి, అంటే మీ వయసు 65 సంవత్సరాలు, అంటే వాతకాలంలో ఉన్నారు. సో కంప్రెషన్ కంపల్సరీగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసి దాన్ని కరెక్ట్గా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ డిస్క్ బల్జ్ అని ఉంటుంది, డిస్క్ ప్రొట్రూజన్ అని ఉంటుంది, డిస్క్ ఎక్స్ట్రూజన్ అని ఉంటుంది, సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఉంటుంది. 4 స్టేజీలుగా ఉంటుంది డిస్క్ బల్జ్, డిస్క్లో వచ్చే ప్రాబ్లం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలు, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాము. మీరు తొందరపడకండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి వచ్చి కలవండి. ఫస్ట్ కన్సల్టేషన్లోనే మా బెస్ట్ ఒపీనియన్ చెప్తాము అండ్ కరెక్ట్ ఒపీనియన్ చెప్తాము. మీకు సర్జరీ అవసరం అంటే సర్జరీకి పంపించేస్తాము, లేదు అని అంటే ట్రీట్మెంట్ చేస్తాము. ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది, అది కూడా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఓకే డాక్టర్ గారు, డిస్క్ సమస్యలు అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి? ఒకటండి, అంటే మన వెనకాల నడుములో 33 వర్టిబ్రేలు ఉంటాయి, అంటే వెన్నుముకలు ఉంటాయి. వెన్నుముకకి మధ్యలో 28 డిస్కులు ఉంటాయి. ఆ 28 డిస్కులలో బయట ఔటర్ లేయర్ ఒక థిక్ గట్టి కెరాటినైజ్డ్ స్ట్రక్చర్తో తయారవుతుంది. దీన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియస్ పల్పోసిస్ అంటారు. మనం ఎగిరినా, దూకినా, యాక్సిడెంట్లు అయినా అది గుద్దుకొని ఆ కెరటనైజ్డ్ స్ట్రక్చర్, గట్టిగా ఉండే స్ట్రక్చర్ పగిలిపోతుంది. దీన్నే యాన్యులార్ టేర్ అంటాం. యాన్యులార్ టేర్ ఏర్పడినప్పుడు లోపలున్న గుజ్జు బయటికి వస్తుంది. బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి నరం మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇరిటేషన్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి నరం పైన ఉన్న తేమని ఎండింపజేస్తుంది. మైలిన్ షీత్ అంతా ఎండిపోతుంది. అది ఎండిపోయినప్పుడు తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కలుగుతాయి. సివియర్ స్టేజ్లో అంటే మన వార్నింగ్ సైన్స్ కనబడతాయి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడతాయి. అంటే యూరిన్ ఆగిపోవడము లేదా యూరిన్ జారిపోవడము,
మోషన్ ఆగిపోవడము లేదా మోషన్ జారిపోవడము లేదా కాలంతా తిమ్మిర్లు పట్టడం ఇలాంటి స్టేజ్లో మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. అంటే WHO రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరము, 95 మందికి సర్జరీ అవసరం లేదు అని అర్థం. ఆయుర్వేదం ఏం చేస్తుంది అని అంటే ఈ 95 మందికి ట్రీట్మెంట్ ఇస్తుంది, 5గురిని నిజంగా అవసరం ఉన్న వాళ్ళని సర్జరీకి పంపించేస్తాం. సో అలా ఉంటుందండి. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ మనకి మల్లికార్జున్ గారు అండి. మల్లికార్జున్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం నాకు నడుము కింద నుంచి ఈ తోడ ఆ నుంచి కింద వరకు ఇది తుమ్మెర్లు ప్లస్ నొప్పి ఎక్కువ మేడం. ఎప్పటి నుంచి అండి? సార్ ముందు అరికాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఓకే. మళ్ళీ తర్వాత మోకాల కింద వరకు వచ్చింది. ఏం పని చేస్తుంటారు? డ్రైవింగ్ సార్. ఓకే. షుగర్ ఉందా? లేదు సార్. ఓకే. ఎంత వయసు? వయసు ఎంత? 45 సార్. ఎన్ని గంటలు డ్రైవింగ్ చేస్తారు సార్? ఇప్పుడు చేయడం లేదు సార్, ఒక 6 months నుంచి. అంతకంటే ముందు ఎన్ని సంవత్సరాలు చేశారు? చేసా సార్, 2000 సంవత్సరం నుంచి డ్రైవింగ్ సార్. ఓకే. ఏమన్నా ఎక్సర్సైజులు చేస్తున్నారా? లేదు సార్. మరి అదే అండి, ఎక్కువసేపు కూర్చొని మనం శరీరం అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండి డ్రైవింగ్ ఎక్కువగా చేసి నడుములో ప్రెషర్ పడి అక్కడ నరం నొక్కుకొని ఆ నరం పైన ఉన్న తేమంతా ఎండిపోయినప్పుడు తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం మొత్తం వస్తుంది ఒక పెద్ద నరం. దీన్నే సయాటిక్ నర్వ్ అంటారు. ఆ సయాటిక్ నర్వ్ నొక్కుకుపోయినప్పుడు ఆటోమేటికల్లీ తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. మీరు ఎక్కువ కాలం నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి నరం నొక్కుకుపోయి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలో డిసైడ్ చేసి చెప్తాం సార్. డాక్టర్ గారు, మన వ్యూవర్స్ కోసం వర్ధన్ హాస్పిటల్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? అదేవిధంగా మీ పర్యటన గురించి కూడా. మాది 1999లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆయుర్వేదిక్ సెంటర్ అండి. మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ ఎక్కువ చేస్తాం. అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ వీటికి ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పటికి 8 లక్షల మంది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. సోరియాసిస్ పేషెంట్స్కి 5 లక్షల మందికి సోరియాసిస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. అండ్ IBS, IBD, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ కూడా చేస్తాము. 1,00,000కు పైగా IBS, IBD పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 25,000కు పైగా లివర్ సిరోసిస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇదే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. రీజువినేషన్ థెరపీసు, మసాజ్డ్ బేస్ థెరపీస్ కూడా చేస్తాం. నాది 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ నెల 20కి విజయవాడ బ్రాంచ్లో ఉంటాను, 27కి కర్నూలు బ్రాంచ్లో కూడా ఉంటాను. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, నడుము నొప్పి, వెన్నునొప్పికి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నమస్తే.